హాయ్ గైస్, అందరిలో ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ ఇన్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. రీసెంట్గా నీ పేపర్లో ఒక రిపోర్ట్ అయితే చదివాను. ఆ రిపోర్ట్ ఏంటంటే శ్రీలంకలో ఆ మకాక్స్ అనే ఒక కోతి జాతుల మీద అక్కడ శ్రీలంకన్ గవర్నమెంట్ పాపులేషన్, ఆ కోతి జాతులు పాపులేషన్ పెంచకుండా ఆడకోతుల్లో పిల్లలు పుట్టకుండా ఒక డివైస్ అయితే ఇంజెక్ట్ చేస్తున్నారు. సో అది అయితే టెస్టింగ్లో ఉంది. సో ఇంజెక్ట్ చేసి ఆర్క్స్ అనే కోతి జాతి పెరగకుండా ఉండడం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. సో శ్రీలంకన్ గవర్నమెంట్ ఎందుకు అలా చేస్తుంది, ఆ కోతి జాతుల వల్ల శ్రీలంకన్ గవర్నమెంట్కి అలాగే శ్రీలంకన్ ఎకానమీకి ఏ విధంగా నష్టం కలిగిస్తున్నాయి ఆ కోతులు, అలాగే శ్రీలంకన్ గవర్నమెంట్ ఇంకొక డెసిషన్ అయితే తీసుకుంది ఎప్పటి నుంచో, కోవిడ్ టైం నుంచి. సో అదేంటంటే శ్రీలంకలో కోతులు ఎక్స్పోర్ట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి కానీ లేకపోతే చైనాకి కానీ అలాగే రిమైనింగ్ దేశాలకు కానీ కోతులు శ్రీలంకన్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఒక కోతి ఎంతో తెలుసా? మీరు ఊహించరు. ఒక కోతి $50 $50 నుంచి మినిమం $150 వరకు ఎక్స్పోర్ట్ అయితే శ్రీలంకన్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేసి ఆదాయం అయితే తీసుకొస్తుంది. సో శ్రీలంకన్ గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా డెసిషన్ తీసుకుంది, సో పాపులేషన్ పెంచకుండా ఎందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటుంది, చర్యలు తీసుకుంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని ఫైనాన్స్ న్యూస్ అలాగే ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల అలాగే మీ ఈ ఛానల్ని సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఇంకా మోటివేషన్ తీసుకొచ్చి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియోస్లో తెలియజేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. With the Chinese, they're going to sell monkeys to China. 100,000 monkeys. Because Last month, Sri Lanka had received an offer from China. It involved macaque monkeys, and no small number, by the way, 100,000 of them. సో ఈ శ్రీలంకన్ గవర్నమెంట్ ఈ మకాక్స్ కోతి జాతుల మీద ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకుందంటే, సో మనం 2010లో సంవత్సరం బ్యాక్కి వెళ్తే కనుక, ఒక 14 years బ్యాక్కి వెళ్తే 2010లో ఒక శ్రీలంకన్ పౌరుడు ఒక న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో దాంట్లో ఏం చెప్పాడంటే, వాళ్ళకు ఉన్న పొలాలు కానీ అలాగే వాళ్ళకు ఉన్న కొబ్బరి చెట్లు కానీ ఈ కోతుల వల్ల మొత్తం నాశనం అయిపోతున్నాయి. సో శ్రీలంకన్ అగ్రికల్చర్ అలా మొత్తం నాశనం అయిపోతుంది. అలాగే శ్రీలంకన్ ఎకానమీ కూడా ఈ కోతుల వల్ల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అవి కూడా నాశనం అవుతున్నాయి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే శ్రీలంక నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యేది కోకోనట్. సో కోకోనట్ అనేది వరల్డ్లోనే 3rd ప్లేస్ శ్రీలంక నుంచి ఎక్కువ కోకోనట్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది సో ప్రపంచ దేశాలకి. సో ఈ కోతుల వల్ల ఈ కొబ్బరి బొండాలు ఎక్కువ నాశనం అయిపోవడం, సో ఈ విధంగా శ్రీలంకన్ గవర్నమెంట్కి ఎకానమీ అనేది దెబ్బతింటుంది. సో మనం అసలు ఈ శ్రీలంకన్ గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా చేసిందంటే, అసలు శ్రీలంకకి ఎందుకు ఈ ఎక్కువ కోతులు వచ్చాయనేది తెలుసుకుందాం. సో ఈ మకాక్స్ కోతులు అనేది ఎక్కువగా నార్త్ ఆఫ్రికాలో అలాగే యూరప్ స్టేట్లో అలాగే ఆసియాలో ఎక్కువ ఫేమస్. సో ఎక్కువ ఇక్కడ జీవిస్తాయి. చూసుకుంటే కనుక సో మనం ఒక 26 సంవత్సరాల బ్యాక్కి వెళ్తే కనుక ఎల్టీటీఈ మీరు వినే ఉంటారు. ఎల్టీటీఈ అంటే లిబరేషన్ ఆఫ్ టైగర్ తమిళ్ ఈలం అని చెప్పేసి ఒక సంస్థ ఉండేది. ఆ సంస్థకి అలాగే శ్రీలంకన్ గవర్నమెంట్కి 26 సంవత్సరాల క్రితం వార్ అయితే జరిగింది. వీళ్ళు ఎక్కడ ఉండేవారంటే అడవిలో ఉండేవారు. సో గవర్నమెంట్ ఈ అడవిలో ఉండే వీళ్ళ సంస్థని మొత్తం వీళ్ళని ఎక్కడ ఉన్నారో కనిపెట్టడం కోసం జల్లెడ పెట్టింది. జల్లెడ పెట్టే సమయంలో కోతి జాతులందరినీ కోతి జాతులన్నింటినీ తరిమేసి ఊళ్ళలోకి వదిలేసింది. సో ఆ విధంగా 26 సంవత్సరాల క్రితం కోతులు అనేది శ్రీలంకన్ విలేజ్లోకి ఎక్కువ వచ్చేసి అలాగే శ్రీలంక మొత్తం ఈ కోతులు అనేది వ్యాప్తి చెందాయి. సో అక్కడే అలాగే వీళ్ళ జాతి అనేది ఎక్కువ 26 సంవత్సరాల నుంచి ఈ మకాక్స్ కోతి జాతులు అనేది ఎక్కువ విస్తరించాయన్నమాట. సో ఈ మకాక్స్ కోతులు అనేది ఈ శ్రీలంక మొత్తం వ్యాప్తి చెందడం వల్ల, సో శ్రీలంకకి ఎవరైతే టూరిస్టులు వస్తున్నారో వాళ్ళందరూ ఏం చేసేవారంటే, సో టూరిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి కోతులను చూడగానే ఏదో ఒక పెట్టాలి, ఏదో ఒక ఆహారం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అలా ఫీడ్ చేయడం, బనానాస్ ఫీడ్ చేయడం, ఇవన్నీ చేయడం కూడా కోతులకి బాగా అలవాటు అయిపోయాయి. సో తిరిగి మళ్ళీ ఈ కోతులు అనేది జనారణ్యం నుంచి ఫారెస్ట్లోకి అయితే వెళ్ళలేదు. సో ఈ విధంగా కోతులు అనేది శ్రీలంక మొత్తం విలేజెస్లో మొత్తం వ్యాప్తి చెందాయి. సో ఇప్పుడు ఏమైందంటే శ్రీలంకన్ గవర్నమెంట్కి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం $20 million అనేది లాస్ అవుతున్నారు. అలాగే 100 million కోకోనట్ ట్రీస్ అయితే డ్యామేజ్ అవుతున్నాయి ఈ కోతుల వల్ల. సో ఈ విధంగా అనేది ఈ మకాక్స్ కోతి జాతి వల్ల శ్రీలంకన్ గవర్నమెంట్ ఎకానమీ అనేది పూర్తిగా పడిపోయింది.
ఈ విధంగా శ్రీలంకన్ ఎకానమీ పడిపోవడం వల్ల శ్రీలంకన్ గవర్నమెంట్ అయితే ఈ కోతుల్ని అడవిలోకి తరిమేయాలి, లేదంటే వాటి ప్లేస్ మార్చాలి, లేదంటే ఎక్కడైతే కోతులు ఎక్కువ వస్తున్నాయో అక్కడ ఫార్మర్స్కి షార్ట్ గన్స్ ఇవ్వడం, అలాగే ఫైర్ వాల్స్ నిర్మించడం. సో ఈ విధంగా చర్యలు అయితే చేపట్టింది. బట్ అప్పటికీ కూడా శ్రీలంకన్ గవర్నమెంట్ ఏం చేయలేదు. కోతుల బెడద అనేది చాలా ఎక్కువైపోయింది. సో ఈ విధంగా శ్రీలంకన్ గవర్నమెంట్ అయితే కోతుల వల్ల ఎకానమీ అయితే చాలా విధంగా తీవ్రంగా నష్టపోయింది. సో ఇప్పుడు ఏం చేసిందంటే 2019లో కోవిడ్ వచ్చినప్పుడు చైనా ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చింది శ్రీలంక ముందు. చైనా ఏం చెప్పిందంటే 1,00,000 కోతులు మాకు కావాలి అని చెప్పేసి, మేము ఇక్కడ మా చైనాలో ఉన్న జూస్ ప్రతి చోట మీ కోతుని అయితే డిస్ప్లేస్ చేస్తాం. సో ఇలాగా టూరిజం పెరుగుతుందని చెప్పేసి శ్రీలంకన్ గవర్నమెంట్కి చైనా గవర్నమెంట్ అయితే ఆఫర్ చేసింది. కానీ దాని బ్యాక్ సైడ్ ఏంటంటే శ్రీలంకన్ గవర్నమెంట్ అథారిటీస్ అలాగే శ్రీలంకన్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే చైనా వాళ్ళు కోతులు తీసుకెళ్ళింది జూలో డిస్ప్లే చేయడం కాదు, సో అక్కడ మెడికల్ రీసెర్చ్కి కోతులను ఉపయోగించడానికి అని చెప్పేసి శ్రీలంకన్ గవర్నమెంట్ అయితే తెలియజేసింది. బట్ శ్రీలంకన్ గవర్నమెంట్ అయితే కోతులను అయితే ఎక్స్పోర్ట్ చేసింది. సో అలాగే చైనా ఒకటే కాదు, అమెరికా, ఇండియా కూడా. సో మన రీసెంట్గా కోవిడ్ వచ్చినప్పుడు 2020లో కోవాక్సిన్ ట్రయల్స్ కోసం 20 కోతుల్ని మకాక్స్ కోతులను అయితే ఇండియన్ గవర్నమెంట్ వాడింది. సో అది 2020లో వాడింది 20 కోతుల్ని. సో ఈ విధంగా కూడా ఇండియన్ గవర్నమెంట్ అయితే ఈ విధంగా కోతులను అయితే ఉపయోగించుకుంది. స్టిల్ ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాలకి శ్రీలంక కోతులను అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది ఫర్ మెడికల్ రీసెర్చ్. ఎందుకు ఇన్ని దేశాలు కోతుల్ని మెడికల్ రీసెర్చ్ కోసం తీసుకుంటారంటే 93% హ్యూమన్కి అలాగే కోతులకి సేమ్ జెన్యూ సిస్టమ్ ఉంటుంది, సేమ్ అంతా ఒకలాగా ఉంటుంది కాబట్టి. సో దీనికోసమే మనిషి అనేది కోతి నుంచి పుట్టాడు కాబట్టి ఈ విధంగా కోతులోనే ఎక్కువ కణాలు మనిషికి ఏదైతే కణాలు 100% 93% కోతులో కూడా సేమ్ కలిగి ఉంటాయి. అందుకని చెప్పేసి మెడికల్ డిపార్ట్మెంట్స్ ఎక్కువ రీసెర్చ్ అనేది కోతుల మీద ప్రయోగిస్తాయి. సో ఇంతకుముందు 1978లో అమెరికా అలాగే ఇండియా కూడా కోతులను ఎక్స్పోర్ట్ చేసేది. శ్రీలంక, ఇండియా కూడా అమెరికాకి కోతులను ఎక్స్పోర్ట్ చేసింది. కానీ 1978లో ఇండియన్ గవర్నమెంట్ అనేది కోతులను ఎక్స్పోర్ట్ చేయడం అది ఇండియన్ కల్చర్కి విరుద్ధంగా ఉందని చెప్పేసి ఇండియా అయితే కోతులను ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది. కానీ ఇప్పటికి స్టిల్ శ్రీలంక అయితే కోతులను అయితే ఎక్స్పోర్ట్ చేసి అమ్ముకుంటుంది మిగతా ప్రపంచ దేశాలకి. సో ఈ విధంగా శ్రీలంకన్ గవర్నమెంట్కి ఎకానమీ అలాగే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కోతులను ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా. ఈ మంకీ ట్రాఫికింగ్ అనేది వరల్డ్ చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, అది ఒక మాఫియాలో ఉంది. మీరు న్యూస్లో గట్టా చూసూ ఉంటారు. మార్మోసెట్స్ అని చెప్పి చిన్న చిన్న కోతుల్లాగా ఉంటాయి, మీకు డిస్ప్లే చేస్తున్నాను వీడియోలో చూడండి. ఈ కోతులు అయితే చాలామంది ప్రెస్టేజ్ కోసం అయితే ఇంపోర్ట్ చేసుకుంటారు. సో వాళ్ళ దగ్గర పెంచుకోవడం కోసం, ఇంట్లో పెంచడం కోసం. అది మినిమం 4 నుంచి 5 లక్షల వరకు ఒక్కొక్కటి పీస్ అయితే ఉంటుంది. ఒక్కొక్క జీవ అయితే 4 నుంచి 5 లక్షల వరకు వాల్యూ పలుకుతుంది. యానిమల్ ట్రాఫికింగ్ అనేది స్టిల్ ఇంకా జరుగుతూనే ఉంది. సో ఈ విధంగా అయితే శ్రీలంకన్ గవర్నమెంట్ మంకీస్ ద్వారా లీగల్గా రెవెన్యూ అయితే ఎక్స్పోర్ట్ చేసి మంకీస్ ద్వారా రెవెన్యూ అయితే జనరేట్ చేస్తుంది. ఇలాంటి మరెన్నో ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం, ఫైనాన్షియల్ న్యూస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా చాలా మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్